ఇప్పుడు 4వ పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ. 4వ పండుగ ఏంటి? పెంతెకోస్తు పండుగ. ఈ పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, అన్య భాషలు, దేవుని ఆత్మ చేత నడిపించబడుట. ఏదన్నా ఒకటి సాధించాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, పట్టుదలతో ప్రార్థన చేస్తాం, మాటి మాటికి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి ఎలా అడగాలని చెప్పాడు? అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. ఆ మాట సిగ్గుమాలి, మాటి మాటికి. మనము దేవుని దగ్గర సిగ్గు లేకుండా అడగాలి. ప్రియులారా, మనం సిగ్గు విడిచి అడగాలంట. యేసయ్య చెప్తున్న మాట, మాటి మాటికి అడగాలి.